I love you. I love you. Mwah. Bye. ఏంటి గుడ్ మార్నింగ్ ఆదిత్య, ఏం కావాలి? I do. పొద్దున్న లేవగానే ఎవరైనా ఐస్ క్రీమ్ తింటారా? బ్రష్ చేసావు అసలు? ఉమ్? ఎక్కడ చేసావు బ్రష్? ఎప్పుడు చేసావు? పొద్దున్న లేవగానే ఏం తినాలి? I do. ఐస్ క్రీమ్. పొద్దున్న లేవగానే పాపు తాగాలి, No. ఇడ్లీ తినాలి. I do. ఐక్రీమ్ ఎవరు? ఐక్రీమ్. I do. ఐ నో ఐక్రీమ్. ఏడవకు. నో ఐస్ క్రీమ్, ఓన్లీ పాపు. నడు పాపు తాగుదామా? No. Huh? No. నో అంటే నో. నాకంటే ముందు లేచాడు, లేవగానే వచ్చి అమ్మ ఐకీమ్ ఐకీమ్ అంటాడు. ఈ మధ్యన ఎందుకు ఐస్ క్రీమ్ అడుగుతున్నాడు బ్యాక్ టు బ్యాక్. సో తర్వాత బయటకు వచ్చి చూస్తే అమేజింగ్గా ఉంది. స్కై ఎంత బాగుందో. వెదర్ డిఫరెంట్గా ఉంటుంది కదా, ఒకేసారి క్లౌడీ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే సన్నీ అయిపోతుంది. మధ్యలో అప్పుడప్పుడు ఇలాగ బ్లూ స్కైలో అంత వైట్ ఫ్లఫీ క్లౌడ్స్ ఎంత బాగున్నాయో. అండ్ ఇక్కడైతే మా అమ్మ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో ఇన్స్పైర్ అయిన ఒక కూర చేయబోతున్నాం అనమాట. మేము కనిపెట్టింది ఏం కాదు, సో ఇన్స్పిరేషన్ మాత్రమే. సో మా వీధిలో ఒకళ్ళు నైబర్స్ వాళ్ళు ఇచ్చారనమాట. ములక్కాడల చెట్టు ఉంటే ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా చాలా లావుగా ఉన్నాయి బేసిక్గా. అండ్ లావుగా ఉన్నా సరే లేతగా ఉన్నది, అందుకనే అంత గుజ్జు మంచిగా వస్తుంది. యూజువల్లీ ఏంటంటే లైక్ ఫ్రెష్గా కోసిన వాటిలో ఆబ్వియస్గా చాలా టెండర్గా ఉంటాయి కదా. సో చూడండి ఎంత మంచిగా వస్తుందో. మా అమ్మ ఇప్పుడు ఏం చేసిందంటే వాటిని మొత్తం ఉడకపెట్టి కాడలు కట్ చేసి మొత్తం క్లీన్ చేసి ఉడకబెట్టి వాటర్లో లైట్గా సాల్ట్ కూడా వేస్తారు, దాంట్లో గుజ్జు తీసేస్తుంది అనమాట. యూజువల్లీ ములక్కాడ కూర మనం చేసుకుంటాం కదా, అలానే ఇప్పుడు గుజ్జు తీసేసి చేస్తున్నాము. సో ఇది ఈ మధ్యన ట్రెండింగ్ అంటారు, చాలాసార్లు చూసిందంట. సో ట్రై చేద్దాం, ములక్కాడలు పెద్దగా ఉన్నాయి కాబట్టి అనుకుని చేస్తున్నాం. సో ఇక్కడైతే మా డాడీ పూజ అయిపోయింది, ఆదిత్య స్నానం కూడా అయిపోయింది. అండ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఆదిత్య ఈ ఎల్లో షర్ట్, గ్రీన్ షర్ట్ మార్నింగ్ వేసుకున్నాడు, అది ఇంకొకటి బ్లూ, ఈ మూడే వేసుకున్నాడు అక్కడ ఉన్న వారం రోజులు. బికాజ్ ఉతకడం మళ్ళీ అవే వేసాడు, ఇలా జరిగిందనమాట. నాకే కన్ఫ్యూజన్ వస్తుంది, ఇది ఆ రోజు తీసిందా ముందు రోజు తీసిందా అని ఎంత కన్ఫ్యూజింగ్గా ఉందో. అండ్ ఇక్కడైతే తీర్థం తీసేసుకొని పటికి బెల్లం కోసం వెయిట్ చేస్తాడు. సో తీర్థం మూయమంటే చెయ్యి మూయట్లేదు అనమాట. మా డాడీ అలాగే ఒక్కొక్క చుక్క వేస్తున్నారు, తాగుతున్నాడు. అండ్ లాస్ట్లో చక్కగా దండం పెట్టమంటే పెడుతున్నాడు. ముందు బ్లాగ్లో చూసుంటారు మీరు, నేను రా ఫుటేజ్ కొంచెం పెట్టాను, చక్కగా కాళ్ళకి దండం పెట్టమంటే కళ్ళకి అద్దుకొని పెడుతున్నాడు క్యూట్గా. అండ్ ఇప్పుడు నేను ఆ కూర రెసిపీ కూడా చూపిస్తాను, ములక్కాడ కర్రీది. ఆల్సో నేను కుక్వేర్ చాలా మార్చాను, ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా. కొంతమంది అడుగుతున్నారు ఎలా స్టార్ట్ చేయాలని. సో మీరు బేసిక్గా ఇలాంటి ఒక ప్యాన్ తీసుకోవచ్చండి. నేను ఇండస్ వైల్లో ట్రైప్లే అనమాట, స్టెయిన్లెస్ స్టీల్ ఇవి. సో స్టెయిన్లెస్ స్టీల్ అండ్ కాస్ట్ ఐరన్కి ఎలా మారాలంటే ఇలా బేసిక్ ఈ రెండింటితో స్టార్ట్ చేయొచ్చు మీరు. కుక్కర్ కూడా స్టీల్ కుక్కర్కి షిఫ్ట్ అవ్వడం చాలా బెటర్. సో ఇండస్ వ్యాలీలో మనకి కుక్కర్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మనకి అల్యూమినియం కుక్వేర్ మంచిది కాదు, అండ్ నాన్ స్టిక్లో కూడా టెఫ్లాన్ కోటింగ్ ఓవర్గా యూజ్ చేయడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇదేంటంటే 100% ఫుడ్ సేఫ్ అనమాట. స్టీల్లో కూడా మంచి స్టీల్ వాడడం చాలా ముఖ్యం. సో కెమికల్ కోటింగ్స్ ఏమి ఉండవు. అండ్ ఆల్సో 85% మన ఫుడ్లో న్యూట్రియంట్స్ని అది కాపాడుతుంది ట్రైప్లే కుక్వేర్ అనేది. డిస్ట్రిబ్యూషన్ కూడా ఈక్వల్గా ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ టు మన కాస్ట్ ఐరన్, ఇది ఏంటంటే మనం ఒక మూకుడు అంటే ఒక బాండి అండ్ ఒక దోశ పెనం ఉంటే మనం రెగ్యులర్ లైఫ్లో సరిపోతుంది అనమాట. ఫస్ట్ అలా బిగిన్ చేస్తే మనం నెమ్మదిగా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే అయ్యి బాబాయ్ ఏమవుతుందో ఎలా వాడాలో అనుకునే వాళ్ళు అస్సలు టెన్షన్ పడద్దు, ఇలా స్టార్ట్ చేయండి, నెమ్మదిగా మీకు అలవాటు అవుతుంది. అమేజింగ్గా ఉంటుంది, ఎటువంటి కెమికల్ కోటింగ్స్ ఉండవు కాబట్టి మన హెల్త్కి ఒక హెల్తీ లైఫ్ స్టైల్. ఓన్లీ ఫుడ్తోనే కాదు, ఫుడ్ ప్రిపేర్ చేసుకునే విధానంలో కూడా మనం యాడ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఇలాగా టొమాటో వేసే కూరలు మాత్రం నేను ఇలా ప్యాన్ స్టెయిన్లెస్ స్టీల్ దాంట్లో చేస్తాను, అసలు మాడదు. కరెక్ట్గా వేడెక్కాక దాన్ని ఆయిల్ పోసి మన కుకింగ్ స్టార్ట్ చేయడమే. ఎస్ వ్యాలీ వెబ్సైట్లో అయితే మీరు మాధురి కృష్ణ అని కోడ్ యూస్ చేయండి, 12% ఎక్స్ట్రా ఆఫర్ వస్తుంది. నేను ప్రొడక్ట్ లింక్స్ అండ్ ఆల్సో కూపన్ కూడా అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ ఇట్ అవుట్.
సో ఇక్కడైతే ఫస్ట్ ఆనియన్స్ వేస్తున్నాము. ఆనియన్స్తో పాటు కొంచెం జింజర్ గార్లిక్ కూడా వేస్తాను అనమాట. లైట్గా వాటికి తగినట్టు ఉప్పు పసుపు వేస్తాం. ఇది కొంచెం మగ్గిపోవాలి, అంటే ఆనియన్స్ మగ్గే మనకి గ్రేవీలో రావాలి. అండ్ బై మిస్టేక్ కొంచెం ఎక్కువ ఆయిల్ వేసాను, నేను ఎక్కువ ఇంత వాడను, అది ప్యాకెట్లోంచి చంపడం వల్ల ఎక్కువ అయిపోయింది. సో ఇదైతే ములక్కాడ గుజ్జు అనమాట. అలా పట్టుకొని మొత్తం ఇందాక మా అమ్మ స్క్రేప్ చేసింది కదా, సో ఇది గుజ్జు అంతా కూడా ఇంకా కట్ కూడా చేసుకోవచ్చు కావాలంటే, లేకపోతే ఇలానే వాడేసుకోవచ్చు. సో కొంచెం అది మగ్గిపోయింది ఫుల్గా, ఆనియన్స్ అంతా గ్రేవీలా టర్న్ అవుతుంది అన్నప్పుడు మనం టొమాటోస్ కూడా కొంచెం వేసుకోవాలి. నేను టొమాటోలు ఎప్పుడు పెద్దగా తరుగుతాను. పర్పస్ ఏంటంటే ఆ తొక్కలు తీసి పక్కన పడేయచ్చు, తొక్కలు డైజెస్ట్ అవ్వమని కొందరు అంటారు. సో అలా ఆ ఉద్దేశం ఉన్నప్పుడు చక్కగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుని అవి కూడా మగ్గిపోయాక అప్పుడు ఈ ములక్కాడ గుజ్జుని ఇందులో వేసేస్తాం అనమాట. నేను ఫస్ట్ చేస్తున్నంతసేపు ఎలా ఉంటుందో ఏమిటో అన్నంత కన్ఫ్యూజన్లో చేశాను. బట్ క్యాబేజ్ కూర చూడడానికి ఎలా ఉంటుంది అలా అనిపించింది అనమాట. చాలా ఫాస్ట్గా మగ్గిపోయింది. బేసిక్గా మనం ఉడకబెట్టిన ములక్కాడలు అవి, అందుకని ఇంకా టైం పట్టదు. అండ్ ఈ ఉడకబెట్టిన నీళ్ళు కూడా మంచి నీళ్ళు కడిగేసి ఉడకబెట్టాం కాబట్టి ఈ వాటర్ని ఇప్పుడు చారులో వేసేస్తాం అనమాట. ఆ వాటర్లో చాలా ఫ్లేవర్ ఉంటుంది, న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. సో పడేయకుండా చక్కగా పోపు వేసుకొని మంచిగా ఫ్రెష్గా కరివేపాకు కూడా వేసుకొని ఆ వాటర్ అందులో పోసేస్తాం. అందులో కొంచెం టొమాటోస్ తరిగినవి పిప్పుగా ఉంటాయి, అవి కూడా ఇలా కొంచెం మెత్తగా వేసేసాం అనమాట. సో అవి మరిగిపోతుంది. కొన్ని కాడలు మాత్రం వేస్తాం, మొత్తం వేస్తే అది గడ్డిలా తయారవుతుంది కాబట్టి. సో ఇక్కడైతే ప్యారల్గా కూర అయిపోయింది. అండ్ మళ్ళీ చెప్తున్నాను డిస్క్లైమర్, ఆయిల్ బై మిస్టేక్ ఎక్కువ పడిపోయింది. మేము ప్యాకెట్లోంచి డైరెక్ట్గా వంపడం వల్ల అలా అయిందనమాట. అంత ఆయిల్ అవసరం ఉండదు, మంచిది కూడా కాదు. సో ఇలా చక్కగా చూసారా నాన్ స్టిక్లా ఎంత బాగా వచ్చిందో. అసలు అవసరం లేదండి నాన్ స్టిక్, మనం ప్రతి కూరకి ఇలా ట్రై చేయండి, అలవాటు చేసుకోండి కుక్వేర్ నెమ్మదిగా మార్చడము. సో ఇక్కడైతే పప్పు పిల్లలు కూడా ముద్దపప్పు పెట్టాను. అండ్ కిడ్స్ ఉన్న వాళ్ళకి ఒక రిమైండర్, ఇప్పుడు అర్జున్ ఏజ్ ఉన్న పిల్లలు చాలామంది ఉంటారు నా ఆడియన్స్లో. సో మీరు ఇలా స్పోర్ట్స్కి కానీ ఎందులోనో మీ కిడ్స్ని జాయిన్ చేస్తున్నారంటే దానికి తగ్గ డైట్ చాలా ఇంపార్టెంట్. ఎగ్స్ తినే వాళ్ళైతే ఎవ్రీడే ఎగ్ పెడతాము, మిల్క్ ప్రాపర్గా ఒక పూట ఖచ్చితంగా ఇస్తాం. అండ్ ప్రోటీన్ ఉండే ఫుడ్, మంచిగా హెల్దీ ఫ్యాట్స్ ఉండే ఫుడ్స్ అన్నీ ఇంక్లూడ్ చేయాలి. మేము పప్పు చాలా రెగ్యులర్గా తింటాం, కనీసం ఒక్క సర్వింగ్ పప్పు తింటాడు పిల్లడు. సో ఎగ్ అందుకని ఎప్పుడైనా ఆల్టర్నేట్ డే ఆర్ ఎవ్రీడే మార్నింగ్స్ అలా పెడతా, ఆఫ్టర్నూన్ కానీ. వీళ్ళైతే ఇలా కర్రీలోనే వేసేస్తాను అనమాట, వాడి వరకు వేరేగా తీసి. సో ఆ విధంగా ట్రై చేయండి, మర్చిపోద్ది ఈ విషయం. అసలు ఫుడ్ కరెక్ట్గా పెట్టకుండా వాళ్ళని అన్నింటిలో జాయిన్ చేసేసి అలసిపోతే చాలా తప్పు. సో ఇక్కడైతే నేను ఎంజాయ్ చేస్తున్నా. కూర అమేజింగ్గా వచ్చింది, సూపర్ ఉందన్నమాట. ట్రై చేయండి కూర. ఇంకా మసాలాలు కూడా అక్కర్లేదు, ఉప్పు కారం ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అంతే. మీరు కూర ట్రై చేసి బాగుందంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో. అండ్ ఇక్కడైతే మేము పవర్ నాప్ వేస్తున్నాం. అర్జున్ ఆల్మోస్ట్ చిన్నప్పుడు బేబీ ఏజ్ నుండి ఇలా నా చేయి మీద పడుకునేవాడు అనమాట. నేను ఆదిత్యం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు జస్ట్ 9th month వరకు పడుకున్నాడు, తర్వాత అలవాటు తప్పిపోయింది. ఎంత ఫాస్ట్గా టైం గడిచిపోతుందో అనిపిస్తుంది అనమాట. వాడిని హాయిగా మంచమే పడుకోబెడితే వచ్చి సోఫాలో, ఆ లెదర్ సోఫాలో, ఐ మీన్ రెగ్జిన్, మమ్మల్ని లెదర్ అంత సినిమా లేదండి బాబు, రెగ్జిన్ సోఫా, దాని మీద వచ్చి ఉడుకులో పడుకున్నాడు. అమ్మో, మాకు అప్పట్లో తెలీదు, అంటే రెగ్జిన్ వేసుకుంటే ఉడుకు వచ్చేస్తుంది, పిల్లలకి చెమట పట్టేస్తుంది అని చెప్పి మాకు తెలియదు. అప్పట్లో కొనుక్కున్నాం, బట్ ఆ ఒక్క ఎండాకాలమే మిగిలింది, అంతా హ్యాపీగానే ఉంటుంది. అండ్ నేను వీడియో ఎడిట్ చేస్తున్నాను. నేను వ్లాగ్స్ అమావాస్యకి పున్నమికి పెడుతున్నాను కదా, మెయిన్ రీజన్ వచ్చేసి చాలా బద్ధకంగా ఉంది, వెళ్ళిపోకి బాబు, చాలా బద్ధకంగా ఉంది ఎడిట్ చేయడానికి. అండ్ ఐ రియల్లీ వాంటెడ్ టు టాక్ గైస్. చాలామంది వాయిస్ వద్దక్క డైరెక్ట్గా మాట్లాడండి అంటున్నారు. ఇలా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు ఈవినింగ్ సాయంకాలం సమావేశం పెట్టుకోబోతున్నాయి అనమాట. చిట్టి ఆ పక్కలారమ్మా, అక్కడ దాని ఫ్రెండ్స్ ముగ్గురు కనిపిస్తున్నారా. ప్రెగ్నెన్సీలో అయితే నేను ఎప్పుడు వచ్చాను, 7వ నెల కొంచెం ముందు వచ్చానమ్మా. అప్పటి నుంచి మళ్ళీ 3rd monthలోనే వెళ్ళిపోయాను. ఇంకో ఈ కుక్కలు భరించలేకే, పగలు అరుస్తాయి, రాత్రి అరుస్తాయి. నాకు వాయిస్ ఓవర్ చెప్పుకోవడానికి కూడా క్లియర్గా డాగ్ సౌండ్ ఎంత బార్కింగ్ ఎంత క్లియర్గా అనిపిస్తుందంటే, లేకపోతే బళ్ళు చెప్పాను కదా అవసరం లేకపోయినా హార్న్ కొడుతూనే ఉంటారు. నాకు ఆ రూమ్లో వాయిస్ ఓవర్ అవ్వదు, కొంచెం ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది, అక్కడ నాయిస్ వస్తుంది. సో ఇందుకనే నేను 99.99% వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని అనమాట. ఈ మధ్యకాలంలో కొంచెం పెట్టేస్తున్నాను, నాకు కూడా ఈజీ అండి బాబు. వాయిస్ ఓవర్లో సందర్భానికి కరెక్ట్గా సింక్ అయ్యేలా మాట్లాడేసరికి బుర్ర పిచ్చెక్కిపోతుంది ఈ మధ్యన. అంటే బేసిక్గా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా ఎమోషనల్గా, చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. మనం మాట్లాడేది 100 మందికి చేరుతుంది అన్న దృష్టిలో బాధ్యతగా మాట్లాడాలి. ఇలా డైరెక్ట్గా మాట్లాడినప్పుడు ఏముంది సరదాగా, ఇప్పుడు మూడు అలా ఉంటారు వెళ్ళిపోద్ది మాట. థ్యాంక్స్ గైస్, కామ్గా ఉన్నారు.
ఇప్పుడు వచ్చి ఎవరో ఒకరు హార్న్ కొట్టేలోపు మనం లోపలికి వెళ్ళిపోతాం. అండ్ ఇప్పుడు అయితే మేము బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఆదిత్యకి ఇప్పుడు పిచ్చుకల గుడిలో తయారైంది జుట్టు. కొంచెం వాడికి సైడ్ స్ట్రిమ్ చేసి వాడిని ఒక మానవ మాత్రలా మారుద్దామని. అండ్ నేను కూడా జస్ట్ చిన్న ట్రిమ్ ఇచ్చుకుంటాను. చాలా అయిపోయింది హెయిర్ కట్ చేసి. సర్లే, వాయిస్ ఓవర్లోనే వినండి. మీకు నాకు డైరెక్ట్గా మాట్లాడుకునే అదృష్టం. బాయ్. మా ఊరు వెళ్తే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ముంజులు, నాకు మామిడి పళ్ళు కంటే నేను వెయిట్ చేసే ఫ్రూట్స్ చాలా ఉంటాయి. సో ముంజులు అండ్ సపోటా, చిన్న సపోటా ఉంటుంది, ఎంత బాగుంటాయి. ఒక్కసారి తీసుకొచ్చారు మా డాడీ ఉన్న రోజుల్లో. ఎంత స్వీట్గా ఉంటాయంటే నాకు సపోటా చాలా ఇష్టం. ఇక్కడ అంతా హైబ్రిడ్ పెద్ద పెద్దగా ఉంటాయి, దొరుకుతాయి. అవేమని అంత టేస్ట్ ఉండవు. జ్యూస్ చేయమన్నా షుగర్ వేసి చేసేస్తారు కానీ జ్యూస్ షాప్స్లో. బట్ అలా పలంగా ఫ్రూట్ అలా తింటే ఎంత బాగుంటుందో కదా. సో ప్రశాంతంగా పిల్లలు పడుకున్నారు, పీస్ఫుల్గా కూర్చున్నా. నాకు ముందు ఓపెన్ చేసే లోపల తినాలనిపిస్తుంది. మొత్తం లైక్ కంప్లీట్గా ఒలుచుకుని తింటారు కొంతమంది, మనకు అంత ఓపిక ఉండదు అనమాట. సో హ్యాపీగా పీస్ఫుల్గా తింటున్నాను. ఆదిత్య, అన్నయ్య లేపమ్మా. ఆదిత్య, అన్నయ్య హాట్ చేద్దాం లే అని చెప్పు. లేవడం అంటే కళ్ళు తెరవడం కాదురా. రే వెంటనే అర్జున్ ఎందుకు పెద్దాన్ని ఏడుస్తావు? అదిగో బా అర్జున్ తప్పు. ఆచల్దాం, ఆల్రెడీ 5కి వస్తానని చెప్పాను, అపాయింట్మెంట్ తీసుకున్నా. ఇప్పుడు ఇంకా 5 అయిపోతుంది. లే ఆదిత్య, ఆచల్దామా. ఆదిత్య ఆదిత్య ఆదిత్య, నీకు మంచి హెయిర్ స్టైల్ చేద్దామా? పెరిగిందిరా, ఇంకొంచెం కట్, ఈ సైడ్స్ కట్ చేస్తే క్యూట్గా ఉంటుంది. నీకు కూడా హెయిర్ కట్ కొంచెం, జుట్టు చెమట పట్టేస్తున్నాము. చూడు, కోకోనట్ వాటర్ తాగులే. సరే సరే, ఫస్ట్ చల్దామా. అమ్మ కూడా డ్రెస్ వేసుకోవాలి, మంచి డ్రెస్. ఆదిత్య మంచి డ్రెస్సే ఉంది. అమ్మ ఇది మంచిగుందా పిచ్చిగుందా? ఇది బాగుందా బాగాలేదా? ఇది మంచిగానే ఉందా? ఇది బొబ్బ పడిపోయిందమ్మ అంతా. న్యూ డ్రెస్ వేసుకున్నా, న్యూ డ్రెస్ వేసుకున్నా. ఇది ఎలా ఉంది? ఇది బాగుంది బాగాలేదు? బాగుంది. ఇక్కడ చెప్పు, బాగుంది. ఇలా ఎక్స్ప్రెషన్ ఇలాగా హ్యాండ్స్. ఆదిత్య సూపర్ ఎక్స్ప్రెషన్ పెడతాడు గాయస్. సూపర్ అంటే సూపర్. ఎలా అమ్మా చెయ్యి చెప్పు. ఇలా పెట్టి మళ్ళీ అగైన్. అంటే ఏంటి? ఐ డోంట్ నో అన్నా. అయ్యో అంటే ఏంటమ్మా? అంటే ఏంటి? ఇచ్చాక పైకి అనాలి, హ్యాండ్స్ ఇక్కడికి రావాలి, ఇక్కడికి. అంటే ఏంటి? అంటే ఏంటి కూడా తెలీదా? లవ్ యూ కమల్ హాసన్. బుజ్జి కొంచెం బుజ్జి బుజ్జి బుజ్జి. బాయ్. ఐ లవ్ యూ. ఏంటిది ఇసుక? అమ్మ మీద అద్యా ఏం చేస్తుంది? ఎక్కడుందిరా? ఈ వీడియో వింటుంటే నాకే నవ్వు వస్తుందండి. ఆ లవ్ మై యాక్సెంట్. అమ్మమ్మ ఏం చేస్తుంది అన్నాను చూసారా, న్యాచురల్గా అలా వస్తుంది. మీతో వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కొంచెం పాలిష్ తెలుగు వస్తుంది అనమాట. ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తున్నావు, ఒక రకమైన యాద ఉంటుంది మధ్యలో. అంటే మాటల్ని కలిపేస్తాం. గోదావరి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో మా మాటలు కూడా అంత ఫాస్ట్గా వచ్చేస్తాయి అనమాట. సో అంత హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మనని మనం అలా క్యాప్చర్ చేసుకొని చూసుకుంటే తెలుస్తుంది, ఓకే నేను ఇలా మాట్లాడతాను అనమాట అని. ఆ మూమెంట్లో రియలైజేషన్ రాదు. సో ఇక్కడైతే మేము ఇప్పుడు హెయిర్ కట్కి వెళ్తున్నాము. అండ్ ఐ బిలీవ్ హెయిర్ కేర్లో హెయిర్ కొంచెం అప్పుడప్పుడు ట్రిమ్ చేయడం కూడా ఒక పార్ట్. అండ్ హెయిర్ స్పా ఇవి కూడా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయని నా ఫీలింగ్. సో మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది చెప్పండి. అండ్ ఇక్కడైతే ముగ్ధ కూడా పెట్టేసారు రాజమండ్రి. అసలు ఆ స్ట్రీట్లన్నీ అంత మారిపోయాయి, పెద్ద పెద్ద బ్రాండ్స్,
ఫుల్ లైటింగ్ చాలా నైకా కూడా వచ్చింది. అండ్ ఇప్పుడైతే మేము హ్యారోబెల్లా స్టూడియోకి వెళ్ళబోతున్నాము. మీకు చాలాసార్లు నేను షేర్ చేశాను. ఇదివరకైతే జేఎన్ రోడ్లో బ్రాంచ్కి వెళ్ళాను, మా ఫ్రెండ్ అనమాట అది. తను రీసెంట్గా ఇప్పుడు యూనిసెక్స్ అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు అందరికీ అనమాట అది కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఇది ఓల్డ్ సామలమ్మ గుడి ఎక్కడో కాదు, దివ్య హాస్పిటల్స్ తెలుసు కదా, నేను ఆదిత్య డెలివరీ అయిన హాస్పిటల్ దివ్య హాస్పిటల్స్. సో దాని పక్కనే అనమాట. ఇదిగోండి ఎంత నాకు మొన్నే డెలివరీ అయినట్టుంది. ఇది దివ్య హాస్పిటల్స్. దీని పక్కనే వీధికి ఆనుకొని నైకా స్టోర్ ఉంది. నైకా స్టోర్ పైన అనమాట హ్యారోబెల్లా. నేను ఓపెనింగ్కి ఉండలేకపోయాను. సో ఫైనలీ ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట. వెరీ మచ్ ఎక్సైటెడ్ టు సీ దట్. పుట్టావురా అర్జున్, తమ్ముడు పుట్టిన హాస్పిటల్ రా. తమ్ముడు పుట్టిన హాస్పిటల్ వచ్చిపోయావా? నో వీఆర్ నాట్ గోయింగ్ టు హాస్పిటల్. అర్జున్ అందుకు పట్టుకోవా వీడిని. నేను పట్టుకుంటా, అప్పుడు నేను మామ చూస్తా. వాడు నడిచేస్తాడేమోరా. పైన సెకండ్ ఫ్లోర్లో అనుకుంటా, అక్కడే నేను వెయిట్ చేసిన రూమ్ అనమాట, లైక్ ఆపరేషన్ థియేటర్ పక్క రూమ్. ఇప్పుడైతే మన హ్యారోబెల్లాకి వెళ్దాము. ఇక్కడ హెయిర్ నెయిల్ స్టూడియో కూడా ఉంది. మెన్ అండ్ ఉమెన్కి మేకప్ మేక్ ఓవర్ అన్నీ అనమాట, ఆల్ ఇన్ వన్. అండ్ అంబియన్స్ అండ్ అసలు ఇంటీరియర్ ఎంత టాప్ నాచ్ ఉన్నాయన్నమాట. నేనేమో షాక్ అయ్యి నిజంగా. నాకు వీడియో చూశాను, బట్ నాకు వీడియోలో బాగుంది అనుకున్నాను తప్ప కలర్ అంటే అక్కడ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు చాలా నచ్చింది. చాలా ఎస్థెటిక్గా ప్రశాంతంగా మంచిగా అంటే సూతింగ్గా ఉందన్నమాట. కలర్స్ కూడా భలే చూస్ చేసుకున్నారు. వీడియోలో మరి ఎంతవరకు క్యాప్చర్ అవుతుందో తెలియదు, కానీ ఆ గ్రేస్ అండ్ వైట్స్ చాలా కామింగ్ ఎఫెక్ట్ ఇచ్చాయి. అండ్ ఇక్కడ ఆదిత్య ఆల్మోస్ట్ అక్కడ ఉన్న ప్రతి ఒక్క చిన్న బొమ్మని కెలికిపోయాడు అనమాట. ఆపాను ఆగాని. వీడి హెయిర్ చూసారు కదా, మొత్తం జీరో పెట్టి ట్రిమ్ చేసేసాడు ఇక్కడ మా ఇంటి దగ్గర హైదరాబాద్లో. సో ఇప్పుడు దాన్ని కొంచెం నైస్గా మనం సెట్ చేస్తే అప్పుడు మంచిగా గ్రో అవుతుంది. నెక్స్ట్ హెయిర్ స్టైల్ వస్తుంది కదా ప్రాపర్గాని. సో ఇదండి నేను చిన్నగా చూశాను. స్వాతి లోపల క్లయింట్తో ఉంది. లోపల నేను జస్ట్ చూస్తున్నాను అనమాట ఎలా ఉందని. చాలా స్పేషియస్గా ఉంది. కొంచెం క్రౌడ్ వచ్చినా బాగుంటుంది అనమాట. సో ఇలా మిర్రర్స్ అబ్బా ఎక్కడ చూసినా అద్దాలు అంతా హ్యాపీగా ఉంటుందో చూడడానికి. సో ఇలాగా ఇక్కడ 4 అక్కడ 4 చైర్స్ ఉన్నాయన్నమాట. బోత్ సైడ్స్ ఉన్నాయి. అండ్ యాజ్ అ సెట్ కలర్స్ చాలా చాలా సూతింగ్గా ఉన్నాయి. ఇక్కడ నెయిల్ స్టూడియో ఉంది సైడ్న. అండ్ స్వాతి దగ్గర నచ్చేది ఏంటంటే ఎప్పుడు అప్గ్రేడ్ అవ్వడానికి ఎఫర్ట్స్ పెడుతూనే ఉంటుంది అనమాట. అంటే మనకు ఉన్నది చాలే అని అనుకోకుండా ఎదగడానికి చాలా ఎఫర్ట్స్, ధైర్యం అన్నీ కావాలి. అది ఎప్పుడు అప్డేట్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటుంది, ఎఫర్ట్స్ పెడుతూనే ఉంటుంది. అండ్ ఇక్కడ తేజ అనమాట మా తమ్ముడు ఫ్రెండ్, తను ఫోటోగ్రాఫర్. మేము కొన్ని రీల్స్లో అయినా చేద్దామని తను రమ్మన్నాను. సో చూడండి ఎంత బాగుందో. జేఎన్ రోడ్లో తన ఫస్ట్ బ్రాంచ్ ఉంది కదా, అది క్యూట్ బుజ్జి బ్రాంచ్ అనమాట. నిజంగా మనకి నడుస్తుంది కదా చాలు అనుకోకుండా షీ వాంటెడ్ టు అప్గ్రేడ్. ప్యారలల్గా మనం అప్గ్రేడ్ అవ్వడమే కాదు, పక్కన కాంపిటీషన్ కూడా తట్టుకోవాలి. మనం ఎంత జెన్యూన్ అనేది ప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి బిజినెస్లో. సో బిజినెస్ పీపుల్ అందరికీ ఆ విషయం చెప్పక్కర్లేదు, మీరు అది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. యాజ్ మనం జెన్యూన్, మనకి ప్రాపర్ ఎఫర్ట్స్ ఉన్నాయి, మనం వర్తీ థింగ్ ఇస్తున్నాము. బిజినెస్ అనేది లైక్ స్లోగా గ్రో అయినా కరెక్ట్గా అంటే ఒక ట్రస్ట్ బ్రేక్ చేయొద్దు క్లయింట్ దగ్గర. ఇలాంటి మనం చాలా రూల్స్ పెట్టుకొని ఇంకా సిన్సియర్గా గ్రో అవ్వడానికి మనం ఇంకా దెబ్బలు తినాల్సి వస్తుంది, ఎఫర్ట్స్ ఇంకొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో షీ డిడ్ ఎవ్రీ సింగిల్ థింగ్ అనమాట. వెరీ ప్రౌడ్ ఆఫ్ హెర్. సో ఇక్కడ ఆదిత్యకి చూపిస్తుంది అనమాట, స్టూడియో టూర్ అంతా చేపిస్తుంది. ఇక్కడ చిన్న పూజా రూమ్ చాలా బాగుంది కదా, నా ఆఫీస్ రూమ్. అండ్ అలా ఇంకొకటి ఏంటంటే స్పా రూమ్ అలా ఉన్నాయి అనమాట. సో చాలా చాలా బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హెర్. దాంతో కూడా ఎంత క్లియర్గా చెప్పాలి, ఇప్పుడు చెప్తుంటే అనిపిస్తుంది. ఆ రోజంతా ఇద్దరు ఉన్నారు కదా, వీడికి టిక్క పెట్టకుండానే హెయిర్ కట్ స్టార్ట్ చేయాలన్నది మా ఇది. సో అక్కడ హెయిర్ కట్ చేసే ఆయన ఇంకొక క్లయింట్తో ఉన్నారు. సో ఆయన కంప్లీట్ అవ్వగానే వస్తారని చెప్పి ఈ లోపల ఇలా కాలక్షేపం చేస్తున్నాం అనమాట. చాలా ఇష్టం. ఆదిత్య ఆదిత్య ఇక్కడ చూడు, ఇంకో ఇలా ఉంది కదా నెయిల్ పాలిష్, ఆంటీ నీకు వేస్తారు. ఓకే ఇంకో నెయిల్ పాలిష్ నేను నెయిల్స్ ఇష్టమా? బ్లూ కలర్ బ్లూ కలర్ బ్లూ కలర్. ఓకే బేబీ ఫింగర్ బాగా తెలుసు. అర్జున్ నువ్వు అడగ చూపించాదిత్యా. రే నువ్వు నెయిల్ ఆర్ట్కి రాలేదురా, హెయిర్ కట్కి వచ్చావు. नॉर्मल पॉलिश लेके आना एवं आसिफ ने नॉर्मल पॉलिश हेयर कट చేసుకున్నప్పుడు ఇది రిమూవ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇంకో కలర్ వేద్దాం. హెయిర్ కట్ చేయించుకుంటాడు. నోట్లోకి ఏమైనా ఇస్తే కామ్గా ఉంటాడే నాకు తెలిసి.
ఎంత బాగా చేయించుకుంటున్నాడండి ఒక చాక్లెట్ మహిమ. ఆల్పెన్లీబే మదియాసించే ఇంకేంటి నెక్స్ట్ ఇది వచ్చేది మదియాసించే కాననిపించే ఆల్పెన్లీబే. చేపించుకున్నాడు అసలు అని చెప్పాను ఆల్పెన్లీబే అని. అంత నీట్గా ఉంది ఫేస్ లైటింగ్ వల్ల. సో మన ఫేస్లో ప్రాబ్లం లేదు, లైట్ లేక మనం బాగోం అంతే. సో ఇలా మంచి లైట్స్ ఉండడం వల్ల అందంగా అనిపిస్తుంది. వామ్ లైట్స్ ఉంటే ఇంకా అందంగా కనిపిస్తుంది. అదే నాది ఏంటి అండర్తో ఉన్నా వామ్ మీరు కూల్తోనే కదా. నాది బాగుంటుంది. మొన్న ఒక మంచి షేడ్ తగిలిందే ఫౌండేషన్, అప్పటి నుంచి అనిపిస్తుంది ఆ స్ట్రాంగ్ షేడ్ వాడేస్తున్నా ఎన్నాళ్ళు తెలియక. కరెక్ట్ షేడ్ ఉంటే మేమైతే షాక్ ఆదిత్య పర్ఫార్మెన్స్కి. అసలు ఎంత క్వైట్గా ఉన్నాడో, ముక్కు మీద పడితే అమ్మ ముక్కు అమ్మ మూతి అంటున్నాడు అనమాట తీయమని చెప్పి. ఆ ట్రిమ్మర్ పెట్టినప్పుడు ఒక్క సెకండ్ అన్నట్టున్నాడు అంతే. నిజంగా హ్యాపీగా అయిపోయింది అనమాట. యూజువల్లీ చాలా ఏడుస్తాడు, ఏదో ఆ రోజు గ్రహాలు కలిసినట్టున్నాయి చక్కగా. సో హ్యాపీగా చేయించేసుకున్నాడు. బాగుందా? నచ్చిందమ్మా? నచ్చిందని చెప్పు. బాగుంది. కొంచెం నెయిల్ పాలిష్ కూడా వేసాను కదా, అంత బాగుంది. ఇప్పుడు నెయిల్ పాలిష్ గ్రో వరకు బాగుంటుంది. కొంచెం ఇక్కడ ఇంకొంచెం లెంత్ ఉంటే అసలు ఆ జుట్టుతో తెచ్చుంటే సూపర్ వచ్చేది హెయిర్ స్టైల్. అసలు ఎంత జీరోకి ఎలా చేస్తారు. వాడికి డాడీ చిన్న బన్ లాంటిది క్రీమ్ అని తెచ్చారనమాట. వాడు మొత్తం క్లీన్ చేసేసి కూర్చోబెట్టాం. అది ఫోటో తీసుకోవడానికి నవ్వమంటే చిటికలో నవ్వేస్తున్నాడు. ఏంటి ఎంత కోఆపరేటివ్గా ఉన్నాడు అంటున్నది. అండ్ ఇక్కడ పెద్ద అబ్బాయి గారిది స్టార్ట్ చేసాం. వీడికి తొట్టలో ఎంత జుట్టు ఉంది కాబట్టి చక్కగా క్యూట్గా ఎంత చేయడానికి ఆపోజిట్ ఉంటుంది. సో వీడికి కూడా ఫ్రంట్ ఎప్పుడు తీయము, తీస్తే చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. సో ఇలా మంచిగా క్రాఫ్ వస్తే పైకి అనుకోవడానికి ఉంటుంది. మరి కళ్ళమే వాడకుండా చేపిస్తున్నాను. వీడు కూడా తగినవ్వేస్తున్నాడు. ఏమైంది ఇవాళ పిల్లలిద్దరికి అనుకున్న. వీడు చండాలంగా ఏడుస్తారా. అసలు ఒక చిన్న సెలూన్ ఉంది హైదరాబాద్లో మా దగ్గర. ఆ అబ్బాయి చాలా బాగా చేస్తాడు, అక్కడికే తీసుకెళ్తాము. ఎంత గట్టిగా ఏడుస్తారో, ముట్టుకొని ఇవ్వరు. అలాంటిది ఆ రోజు ఏమాయో మరి తెలీదు. సో నేనైతే జస్ట్ స్పా చేయించుకున్నా. బికాజ్ డస్ట్కి ఇలాగ ట్రావెల్ దానికి చాలా డ్రై అవుతుంది అనిపించింది. ఆవిడ అది అన్నారు, కింద డ్రైగా ఉంది, స్కాల్ప్ ఆయిలీ అయిపోతుందని. నాది స్ట్రింగ్స్ ఆల్రెడీ చాలా సన్నగా ఉంటాయి అనమాట. అంటే వెంట్రుక సైజే చాలా బేబీ హెయిర్ అలా ఉంటుంది, పుట్టిన పిల్లలకి అంత థిన్గా ఉంటుంది హెయిర్. సో నాది వాల్యూమ్ చాలా తక్కువ కనిపిస్తుంది. నాకున్నంత వాల్యూమే కొంచెం కర్లీ ఆర్ రఫ్ హెయిర్ వాళ్ళకి చాలా ఎక్కువ వాల్యూమ్లో కనిపిస్తుంది. సో ఐ నీడ్ టు టేక్ మోర్ కేర్ అనమాట వాల్యూమస్గా కనిపించడానికి. సో అందుకే ట్రిమ్స్ చేయించుకోవడం, మనకు తగ్గ హెయిర్ లేయర్ కట్ కూడా చేయించుకుంటూ ఉండాలి. అప్పుడు కొంచెం అలా బుషీగా కనిపిస్తుంది. మన హెయిర్ టైప్ని మనం మార్చలేము, కాకపోతే దానికి తగ్గ కేర్ అండ్ స్టైలింగ్ మనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ డాడీ పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు. బికాస్ అనవసరం అప్పటికి 8:30 అలా అవుతుంది అనమాట. సో వాళ్ళు వెళ్తే ఇంక ఇంటికి వెళ్ళి అన్నం తినేస్తారు. అండ్ డాడీ బైక్ వదిలేశారు. సో నేను మా తమ్ముడు తర్వాత బైక్ మీద వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళని పంపించేశాము. అండ్ ఇక్కడ నేను స్పా అండ్ పెడతారు కదా మసాజ్, అన్నిటికీ టైం పడుతుంది. ఇక్కడ తను ప్రోటీన్ ప్యాక్ వేశారనమాట. యాజ్ ఐ సెడ్ కిందంతా డ్రై అయింది లెంత్. సో దానికోసం కొంచెం సాఫ్ట్ అవ్వడానికి చెప్పి చేస్తున్నారు. ఆల్సో హెయిర్ వాష్కి ముందు ఆయిల్ రాసుకోవడము, హెయిర్ సీరమ్, లెన్స్కి కూడా మనం హెయిర్ డ్రై ఆర్ స్టైల్ చేసినప్పుడు యాంటీ ఫ్రిజ్ సీరం ఇవి రాసుకోవడం వల్ల కూడా హైడ్రేటెడ్గా ఉంటుంది. సో చాలా చిన్న థింగ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే క్వాలిటీ ఆఫ్ హెయిర్ అనేది బాగుంటుంది అనమాట. సో ఎంత పొడుగ్గా ఉంది, ఎంత ఒత్తుగా ఉందని కాదు, ఎంత లైఫ్ ఉంది మీ హెయిర్లో అనేది మీరు చెక్ చేసుకోండి. సో స్ప్లిట్ ఎండ్స్ అవి లేకుండా కూడా స్ప్లిట్ ఇలా మన చిన్న ట్రిమ్స్ అవి చేయించుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ తను అన్నారు, ఆ హెయిర్ స్టైల్ చేస్తున్న ఆవిడ అన్నారనమాట, ఇంకొంచెం లేయర్స్ తీస్తాను. సో ఇంకొంచెం మీరు ఎప్పుడు హెయిర్ లీవ్ చేసుకునే టైప్ కాబట్టి మీకు బాగుంటుంది, ఇలా బుషీగా కనిపిస్తుంది, ఇంకొంచెం పెరగంగానే ఇంకా బాగుంటుంది అన్నారు. సో అందుకని మళ్ళీ చెవుల వరకు ఫ్రంట్ స్టాండ్స్ తీశారు అండ్ ఇంకొన్ని లేయర్స్ యాడ్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ. నేను యూజువల్లీ మంత్కి 2 times వెళ్ళేదాన్ని స్పాకి. ఆ మధ్యన చాలా గ్యాప్ వచ్చేసింది. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఇది స్పా అనమాట. అండ్ తను చెప్తుంది మన హెయిర్ టైప్ తగ్గట్టు, నా స్కాల్ప్ ఆయిలీ అయిపోతుంది కాబట్టి కొంచెం ప్యూరిఫైయింగ్ షాంపూ అండ్ కొన్ని షాంపూ నేమ్స్ చెప్పింది. సో కొంచెం తీరిగ్గా ఆలోచించుకొని కొనుక్కొని, నేను వాడిన షాంపూ ఏంటంటే నాకు వాల్యూమ్ ఇచ్చేవి చూస్తాను. నేను 2-3 బ్రాండ్స్ ఉన్నాయి, అవి మార్చి యూస్ చేస్తుంటాను అనమాట. అండ్ ట్రైబ్ కాన్సెప్ట్స్లో హెయిర్ మాస్క్ ఉంటుంది, అది కూడా క్లారిఫై చేస్తుంది స్కాల్ప్ని. ఇంకా హెయిర్
హెయిర్ క్లెన్సింగ్ పౌడర్ కూడా ఉంటుంది ట్రైబ్ కాన్సెప్ట్స్. సో అవి నేను క్లారిఫైయింగ్కి వాడతాను అండ్ రెగ్యులర్ షాంపూ అలా మారుస్తూ ఉంటాను అనమాట. సో చూసారా హెయిర్ అంత నరిషింగ్గా కనిపిస్తుందో. అండ్ లారియల్లో ఒక హెయిర్ సీరం కమ్ ఆయిల్ అని ఒకటి ఉంది, అది ట్రై చేయను అని అడుగుతున్నా, బాగుంటుంది చూడు అని చెప్పింది. సో నేను ఏమన్నా మరీ పెద్దవి ట్రై చేయాలన్నప్పుడు ఒకటి చేస్తాను, నా ఫ్రెండ్స్ అందరినీ అడుగుతా వాళ్ళ దగ్గర ఉందా వాళ్ళ రివ్యూ, అండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 2 times ట్రై చేసి నా హెయిర్కి సెట్ అయిందా అంటే వెంటనే కొనుక్కుంటాను అనమాట. ఆ టైప్లో ఆలోచిస్తాను. బికాజ్ మన హెయిర్ టైప్కి సెట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోకుండా ఊరికే ప్రోడక్ట్స్ కొనడం కూడా చాలా వేస్ట్ ఆఫ్ మనీ అండ్ అనవసరంగా ఆ ప్రోడక్ట్ ఎందుకు పనికి రాకుండా ఉంటుంది ఇంట్లో. సో అలాగా 10 సార్లు చెక్ చేసుకొని కొనుక్కుంటాము. అండ్ ఇక్కడైతే తేజ చెప్పా కదా ఫోటోగ్రాఫర్, తన స్టూడియోకి వెళ్తున్నాం. జస్ట్ ఆ బీచ్ చివరే మన గర్ల్స్ క్యాంపస్ ఉంటుంది కదా శ్రీ చైతన్య, దాని వెనకాల సైడ్. సో న్యూ బోర్న్ ఫోటోషూట్స్ అండ్ ఆల్సో ఇలా 1 year బేబీకి అండ్ కొంచెం అటు ఇటుగా చిన్నపిల్లలందరికీ కూడా తగ్గ ప్రాప్స్ చాలా ఉన్నాయి, చాలా బాగుంది అండ్ స్పేషియస్గా ఉంది. ఏసీ కూడా ఉందన్నమాట రూమ్లో. మా తమ్ముడు వాళ్ళ బాబుకి మొన్న 6th month టర్న్ అయినప్పుడు ఇక్కడ తీయించారు వాళ్ళు, వాడికి 2-3 setsలో తీయించారనమాట. చాలా బాగుంది అండ్ చిన్న చిన్న చైర్స్ చాలా ఉన్నాయి. యాక్చువల్లీ ఆ రోజు హెయిర్ కట్ అయ్యాక ఇక్కడ తీసుకొచ్చి కనీసం ఒక పిక్చర్ తీసుకుందాము అనుకున్నా, బట్ లేట్ అయిపోయింది కదా, ఇంకా పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదని లైట్ తీసుకున్నాం. నెక్స్ట్ టైం ట్రై చేయాలి. సో న్యూ బోర్న్కి అండ్ కొంచెం 6 month బేబీకి ఇంకా క్యూట్గా ఉంటాయి చిన్న చిన్న థీమ్స్. అండ్ ఆ పక్కన ఇంకా లైక్ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ హీఈస్ ఎక్స్పాండింగ్ మోర్. తను గ్రాండ్ లాంచ్ ఈ మంత్ ఎండ్కి చేస్తాడు, బట్ ఆల్రెడీ ప్రీ లాంచ్లో అవుతూ ఉన్నాయి షూట్స్ అవి. సో తన కాంటాక్ట్ కూడా ఇస్తాను, ఎవరన్నా రాజమండ్రిలో ఇలా బేబీ షూట్స్ కావాలంటే ట్రై చేయండి. అండ్ హీఈస్ వెరీ పేషెంట్, కామ్ అండ్ కంపోజ్డ్ అనమాట. అంటే హడావుడి చేసేసి కంగారు పెట్టడు, సైలెంట్ నెమ్మదిగా లైక్ ఎలా చెప్పను ఓపిక్గా ఉంటాడనమాట. పిల్లల దగ్గర ఏంటంటే ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ. అండ్ ఫొటోస్ అవి కూడా చాలా చాలా బాగుంటుంది తన వర్క్. నా పెళ్ళి యాక్చువల్లీ వాడే షూట్ చేశాడు, నా మ్యారేజ్ అప్పుడు తను అప్పుడే స్టార్ట్ చేశాడు ఫోటోగ్రఫీ. సో వెనకాల చూపిస్తున్నాను అనమాట, అవన్నీ ప్రాప్స్ అవన్నీ ఉన్నాయి, అన్ని రకాల బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయని చెప్పి. అండ్ అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా ట్రావెల్ చేస్తారు. మనం కాకపోతే అలాంటప్పుడు కొంచెం ముందు ప్లాన్ చేసుకోవాలి, కనీసం ముందు మాట్లాడుకొని డేట్స్ అవి వాళ్ళు ఈవెంట్స్ క్లాష్ అవ్వకుండా మనం ముందు ప్లాన్ చేసుకోవచ్చు. సో ట్రై ఇట్ అవుట్ అండ్ అఫోర్డబుల్, ఐ ఫెల్ట్ వెరీ మచ్ అఫోర్డబుల్. చాలా లైక్ మంచి కాస్ట్కి మంచి అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ట్రై ఇట్ అవుట్. తర్వాత మాట్లాడుకుంటున్నాం ఇలానే, ఇది అయితే బాగుంటుంది. కొన్ని చిన్న చిన్న చైర్స్ నాకు చాలా నచ్చాయి, క్యూట్గా ఉన్నాయి. సో ఇది ఆదిత్యకి సరిపోతుందా లేదా అలా మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇంకా లేట్ అయింది వాడు తీస్తానంటున్నాడు, ఏం తీకు బాబు వెళ్ళిపోదాం ఇంకొక రోజు వస్తాం. అప్పటికి 11 అయిపోయింది టైమ్. ఇక్కడ ఏదో మన ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఫుడ్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళి లైట్గా తిందాం ఏదన్నా అని చెప్పి ఇంకా అప్పుడు వెళ్తాం అనమాట. అండ్ ఎగ్జాక్ట్ అడ్రస్ ఏంటంటే బేక్స్ అండ్ కేక్స్కి ఆపోజిట్ అనమాట. సో మా చిన్నప్పుడైతే బేక్స్ అండ్ కేక్స్ అనేది చాలా పాష్ ప్లేస్. ఇప్పుడు మెక్డీ, డామినోస్, KFC ఎలా ఫీల్ అవుతున్నారు అలాగనమాట. సో దానికి ఆపోజిట్ బిల్డింగే మీకు పైన కనిపిస్తుంది. సో ఇప్పుడైతే అర్ధరాత్రి అడ్డమైన గడ్డి తినడానికి వెళ్తున్నాం, తెలుగులో అదే చెప్పాలి అలాగే. సో అక్కడ అన్ని స్టాల్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి. దోశ, ఇడ్లీ, దోశ పిండి ఒకటి ఉంది, వాడి కింద కింద ఊడ్చేస్తారేమో అని చెప్పి యాజ్ యూజువల్ చాలా చాలా టేస్టీ అండ్ అస్సలు మంచిది కానీ ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్ తింటున్నాం అనమాట. నాకు నూడిల్స్ బయట తిన్నానంటే ఫస్ట్ వెళ్ళి వాళ్ళు ఏ టైప్ ఆఫ్ నూడిల్స్ చేస్తున్నారో చూస్తాను. అంటే కొంతమంది బండగా ఉంటాయి, అవి బాబు నిజంగా మైదా తిన్న ఫీలింగ్ వస్తుంది, అంటే మైదా పిండి స్పూన్తో తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. కొంతమంది చాలా సన్నగా ఉంటాయి, వెరీ థిన్ నూడిల్స్, అవి కనీసం అంటే తిన్నప్పుడు ఆ మంచి ఫీలింగ్ ఉండదు క్రిస్ప్గా. సో ఇక్కడైతే ఫుడ్ కార్యక్రమం అయిపోయింది. తర్వాత ఇక్కడ జ్యూస్ స్టాల్ దగ్గర కూర్చున్నాం. అంటే కొంచెం క్వాంటిటీ తీసుకుని ముగ్గురిని షేర్ చేసుకున్నాం అనమాట, మరీ హెవీగా తినకూడదని చెప్పి. ఇంకొక చేయకూడని పని, సాలిడ్గా ఇలా తిన్నాక ఫ్రూట్ జ్యూస్లు అవి తాగకూడదు. కాకపోతే మాకు తాపత్రయం తట్టుకోలేక ఒక్కటే లైట్గా తాగుదాం అని చెప్పి ఒక సపోటా జ్యూస్ యాజ్ యూజువల్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ సపోటా జ్యూస్ ఆర్డర్ చేసాం అనమాట. అండ్ అక్కడ కూడా ఒకే గ్లాస్ ఉందంట. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే పవర్ ఆఫ్ లైటింగ్ చూపిస్తున్నాను. సో ఇటు సైడ్ చూస్తే అంత బాగుంది, అటు సైడ్ అంత వర్స్ట్గా ఉందని అనుకుంటున్నాము. అండ్ ఫోటోగ్రాఫర్ కదా, అందుకే అలాంటి టాపిక్ మాట్లాడుకుంటున్నాం లైట్స్ కోసం, కెమెరాల కోసం అని. అండ్ అంతే, ఇంకేంటి అలా గడిచిందండి. క్రౌడ్ని చూసి ఆశ్చర్యపోతున్నాం అనమాట, ఎంతమంది వస్తారా నైట్ అని చెప్పి. ఇలా పని అయ్యి అప్పుడు తినడం వేరు, చాలామంది దానికోసం పర్టికులర్గా నైట్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి రెడీ అయ్యి కూడా వస్తారు. సో ఎప్పుడైనా ఇట్స్ ఫైన్, బట్ రెగ్యులర్గా ఇట్స్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. అండ్ ఇలాగ ఫ్రూట్ పాలు కలిపిన జ్యూస్లు కూడా తాగకూడదు, ఫ్రూట్గా తినడమే బెటర్. స్మూతీస్ అంటారు కదా, ఓన్లీ ఫ్రూట్ ఒక్కటే ఉంటుంది, కొంచెం వాటర్ వేసి ఆర్డర్స్ అయినా స్వీట్నింగ్ యాడ్ చేసి చేసుకుంటారు, అదొక రకం. అండ్ కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ ఉంటాయి కదా, అంటే నీళ్ళు కూడా కలపరు అనమాట, అవి బెటర్. బట్ మిల్క్ని ఫ్రూట్ని కలపద్దని ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చింది. సో ట్రై టు అవాయిడ్ ఇట్. ఎప్పుడైనా సరదాగా ఓకే, కానీ యాజ్ ఎ సెడ్ రెగ్యులర్గా అసలు మంచిది కాదు, పిల్లలు కూడా ఇవ్వద్దు. సో ఇంకా 30 నిమిషాలు అయింది, ఇంతటితో వీడియో కట్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మరొక బ్లాగ్ కోసం వెయిట్ చేయండి. బాయ్.